ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకరా నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్టాత్ పూర్ణేందుసుందరముఖాత్ అరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే బృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణభక్తిప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ బృహద్భాగవతామృతం ద్వితీయ ఖండములో 5వ అధ్యాయం భగవత్ ప్రేమ. దానిని ఏ విధంగా పొందాలో కొద్దిగా సాధన గురించి శ్రీ నారద మహర్షి గోపకుమారుడు చెప్తున్నాడు. పరమ దుర్లభమైనటువంటి దాన్ని పొందడం చాలా కష్టం. అయినప్పటికీ ఎవరికైతే పొందాలని లాలస, ఉత్సాహము, లౌల్యము ఉంటాయో వాళ్ళు భగవంతుడిని పొందగలుగుతారు. దాని గురించి తెలుసుకోవడమే చాలా దుర్లభం. ఎక్కడా మనం దాని గురించి వినలేం. ఎంతమంది ఆచార్యులు చెప్పినప్పటికీ కూడా వైకుంఠము నారాయణుడు అవతారాలు వచ్చాయని చెప్పారు తప్ప ఆ బృందావనంలో ఒక వేరే గోలోకం ఉంటుంది ఎవరికి తెలియదు. మహాప్రభువునికి రాకపోయినట్లయితే ఈ విషయాలు ఎవరికి తెలియదు అన్నమాట. ఆ మహాప్రభువుకి అనుగ్రహం వలన మనకి ఇటువంటి ఈ కలియుగంలో దీని యొక్క ఆచూకీ దాని యొక్క ఇన్ఫర్మేషన్ మనకి లభించింది. అది కూడా ఎవరికైతే ఇవన్నీ వినడం వల్ల వాడికి ఆసక్తి కలుగుతుందో అటువంటి వాళ్ళు దాన్ని చేయడం కోసం, సాధన చేయడం కోసం కాస్త లోపల కోరిక కలిగి ఉంటారు.
అది కానీ నిష్పక్షపాతముగా ఉన్నట్లయితే భగవంతుడు సాధువు గురువు శాస్త్ర రూపములో ఆ ఉపదేశములు ఇస్తాడన్నమాట. కాబట్టి భగవత్ సాధన అనేటువంటిది చాలా దుర్లభము. ఆ సాధన సామగ్రి ఏమిటి? నిన్న వాడు ఇక్కడ వాళ్ళు లేరు, నిన్న వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, అడుగుతాను భయ ప్రశ్నలు అడుగుతానని చెప్పి. మీరు చెప్పండి, సాధన సామగ్రి ఏమిటి? సాధన సామగ్రి ఏమిటి? పుల్లలు, నూనె, గిన్నెలు, కూరలు, పప్పులు, ఉప్పులు ఇవన్నీ ఉండాలా? ఏం చేస్తాం? ఇద్దరు విన్నాం, ఏం చేసుకుంటాం ఇవన్నీ. ఎవరికి కావాలి? ఇది చెప్పడం సరిపోతుంది, మాకు ఇది చెప్పడం ఇవన్నీ. ఆట కూడా పాడేది నిన్న. శరణాగతి లేకుండా ఏది అవదు. శరణాగతి ఏమిటి? ఎన్ని రకములుగా ఉంటుంది. షడంగ శరణాగతి హొయ్యవేజాహార్ ఆహార ప్రార్థన సునేం నంద కుమార్ నవదా భక్తి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం సత్యం ఆత్మనివేదనం. ఈ ఆత్మనివేదన అంటే పరిపక్వంగా మనకి పరిపూర్ణం కావాలి. అయినట్లయితే సాధన కలుగుతుంది. సాధన సామగ్రి ఈ 5 కూడా అన్నమాట. ఆనుకూలిత సంకల్పం, ప్రాతికూల వివర్జనం, లక్ష్యోతి విశ్వాసో గోప్యతే వర్ణం తథా ఆత్మనిక్షేప కార్పణ్యే షడ్విధా శరణాగతి. ఏ లాభం పెట్టుకుని 10 సంవత్సరం కార్తీక మాసం వింటూనే ఉన్నాం. ఏం లాభం అంటే విని సామగ్రి నీళ్ళు తెచ్చుకోలేకపోయామయ్యో. అందుకే మనకి దొరకదు ఇది. కోటి జన్మ కొరియుది శ్రవణ కీర్తన్ కదాపిహ నా పాయి కృష్ణ పదే ప్రేమతో. కోటి జన్మలు మనం చేసినా కూడా ఏమీ లాభం లేదు. ఎందుకంటే అందుకనే నేను అలాగే ఉండాలి, మీరు అలాగే ఉండాలి. కంతక తక్క ఏంటి? కంతక తగ్గ ఏమిటి? ఇదివా తత్తు లౌకిక సద్బంధు బుద్ధ్యా ప్రేమ భయాదిజం విఘ్నం నిరస్య తద్గోప గోపీదాస్యేప్సయార్జయేత్. వ్రజగోపికల దాస్యమును కోరి లౌకిక బంధువనడి భావముతో అనగా తన లోభమును అనుసరించి పతి లేదా పుత్రాదుల జ్ఞానముతో భయాదుల చేయగలిగిన విఘ్నములను తొలగించి శ్రీకృష్ణ పదాశ్రయ పూరకముగా ఆ ప్రేమను ఆర్జించమని మళ్ళీ అది చెప్పలేనిక మనం ఇది నా మళ్ళీ కనపడకూడదా? ఒకవేళ మీరు ఆ రోజు చెప్పారు చెప్పమన్నా కూడా నాకు ఇదే నాకు కనపడదు ఇది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది సరే సింపుల్ చిట్కాలు అంటూ ఉంటారు, అటువంటివి అన్నమాట. ఎంత శాస్త్రం మీరు భాగవతం చదివినా కూడా ఇది ఈ 4 లైన్లు మనకి రావు. ఈ శాస్త్ర సారం మనకు అవన్నీ వినడానికి ఓపిక లేదు. విన్నా కూడా అందులో విన్న వస్తువును మనం గ్రహించే శక్తి లేదు. కాబట్టి సనాతన గోస్వామి ఆ వ్రజప్రేమ పొందడానికి ఎటువంటి అర్హతలు కావాలో దానికి చక్కగా చెబుతున్నారు. అదేమిటిట? మొట్టమొదట మనము వ్రజగోపికల యొక్క దాస్యాన్ని కోరుకోవాలి. మహాప్రభు ఏం చెప్పారు? గోపీ భర్తృపద కమలయోర్ దాసదాసానుదాస. ఆ పరిచయం ఏమిటి? ఆ గోపికల యొక్క పాదములను సేవించేటువంటి వాళ్ళ యొక్క సేవకుల యొక్క సేవకుడిని. కాబట్టి అది ముందు మనకి కోరిక ఉండాలి. ఏం కావాలంటే గోపికలకు దాస్యం మనకు కావాలి. అందుకనే ఆ ఉద్ధవుడు అంతకాలం అక్కడ ఉండి చివరికి ఆ గోపికలకు పాదరేణువు పొందడం కోసము బృందావనములో గడ్డిపోసగానో లేకపోతే చిన్న మొక్కగానో ఉండాలని చెప్పి ప్రార్థించారు. ఎందుకంటే వాళ్ళు ఎవరి యొక్క సేవ కూడా వాళ్ళు మహాత్మ సేవ తీసుకుంటారా? మీకు రానివ్వరు కూడా. మరి ఎలా చేయడం వల్ల ఎలా వస్తుందంటే లోపల కోరిక ఉంటే ఆ కోరిక ఎప్పుడూ భగవంతుడు తీరుస్తాడు. కాబట్టి మొట్టమొదటి ఉండవలసినటువంటి అభిలాష కోరిక ఏమిటంటే వ్రజగోపుల యొక్క దాస్యాన్ని మనం కోరుకోవాలి. ఒకడు వాళ్ళని అడుగు నేను చెప్పాలి, తల అడుగునే కాదు. ఒకటేమిటి? గోపికల యొక్క దాస్యాన్ని మనం కోరికలు ఉండాలి. రెండవది ఏమిటిట? లౌకిక బంధువునడి భావముతో. లోకంలో ఫ్రెండ్షిప్ ఉంది కదా, మొన్నప్పుడే ఫ్రెండ్షిప్ డే అంటూ ఉంటారు, రకాలు చేసుకుంటూ ఉంటారు. ఎంతమంది స్నేహితులు మనకి. మామూలుగా అయితే కాస్త పరిచయం ఉండేది, ఏదో కాస్త ఉత్తరం రాసుకోవడం రావడం పాల్గొని పోయాయి. ఇప్పుడు అంత కూడా మళ్ళీ ఆన్లైన్ ఫ్రెండ్షిప్.
మెసేజ్లు పంపుకోవడం, అది అలాగే ఉంటుంది. అందులో ఎటువంటి బంధనం ఉండదు, ఏదో హాయి ఆడకూడదు అనమాట. అందులో ఒక మనస్సును విప్పి మాట్లాడుకునే భావం దీని మీద అది ఎక్కడ ఉండదు. కాబట్టి మరి ఎటువంటి బంధువు కాదు, పూర్వకాలంలో ఉన్నప్పుడు బంధ బాంధ్యం ఉండాలన్నమాట. ఎవరితోటి? భగవంతుడితోటి. కాబట్టి లోకంలో మన ఏ విధంగా అయితే తండ్రి కొడుకు, యజమాని సేవకుడు, లేదా సకుడు అనేటువంటి బంధం ఉంటుందో, ఆ భావముతో అనగా తన లోభమును అనుసరించి మీకు ఏ విధముగా భగవంతుడి సంబంధం ఉంటే బాగుంటుందో దానిని భగవంతుడు మీకే వదిలిపెట్టాడు. ఎందుకంటే ప్రతి జీవుడికి కూడా ఒక స్వాతంత్ర్యం ఉంది. కాబట్టి ఆ భావాన్ని అసలు ఏ నచ్చలేదన్నమాట. అది కూడా మళ్ళీ శాస్త్ర ప్రమాణంగా ఉండాలి. అది వేరే ఇంకొక విధంగా ఉన్నది. శాస్త్రమునకు గురువాక్యాలనికి బహిర్ముఖముగా లేదా బయట ఉండేటువంటి విధముగా మనం సాధన చేయడానికి వీలు లేదు. అనుకూలిత సంకల్పం అన్నారు. అనుకూలంగా ఉండాలన్నమాట. మనం శాస్త్రం అని వింటుంటే ఏం చెబుతున్నారో ఆ పరిధిలోనే మన యొక్క ఆలోచన ఉండాలి తప్ప ఏదో వేదిగా ఇంకొక విధంగా వాళ్ళ భిన్నంగా చేసుకుంటాను అంటే అక్కడ దేవుడు కాదు, దెయ్యం ఉంటుంది. అక్కడ మనకు ఉండేది దెయ్యం, దేవుడు కాదు. కాబట్టి భగవంతుడితో సంబంధం మనకు కలగాలి అంటే అది లోహను అనుసరించి పతి లేదా పుత్రాదుల జ్ఞానముతో, పతి లేదా పుత్రాదుల జ్ఞానముతో భయాదులచే కలిగిన విఘ్నములను తొలగించి మన సంబంధం పెట్టుకోవాలి బ్రజవాసులతోటి. మన భగవంతుడు మనకి తెలియదు కదా, ఆయనకి మనకి పుత్రుడా లేకపోతే తండ్రి ప్రభువా మనకేం తెలియదు. ఇలా అనుకుంటామంటే అనుకునే పనే ఇది కాదు. కాబట్టి మొట్టమొదట మనకి సంబంధం పెట్టుకోవాలి బ్రజవాసులతోటి. అది పెట్టుకుని చేస్తూ ఉంటే క్రమక్రమ మనకి భయాదులు కలిగించేటువంటి ఏదైతే ఉంటుందో విఘ్నాన్ని పోతాయన్నమాట. మనకి అనుకోని భయమే. ఏమవుతుందో చెబితే ఏమంటారు అదో భయం, తప్పు తిడతారు, కూర్చుని ప్రశ్నలు అడుగుతారు, ఇన్ని రకాల భయాలు. ఈ భయాదులు కలిగే భయం అది పోతుంది అన్నమాట. దాని నుండి విఘ్నాలు వస్తూ ఉంటాయి. భయం వలనే విఘ్నం అంటే అంతరాయాలు, అవన్నీ పోవాలి. ఎందుకు మనకు భయం వచ్చిందంటే ద్వితీయాభినివేశితస్య, మనకి పనికొచ్చే విషయం కన్నా కూడా పనికిరాని విషయాన్ని మన యొక్క మనసు పెట్టిన కారణంగా అంతా కూడా అక్కడే వచ్చింది భయం. మనం ఎందుకు వచ్చాం? తెలుసుకోవడానికి వచ్చాం. కానీ మనసు ఎక్కడ ఉంటుంది? వాడు అక్కడ ఆరం దగ్గరికి పోయింది, దూడ దగ్గరికి పోతుంది. ఎవరు మనసు అక్కడ పోతూ ఉంటుంది. ఎవరెక్కడ ఆరనిస్తున్నారు ఇక్కడ ఉపయోగం చెప్తుంటే ఆమతం జ్ఞానం అలాగే పెద్దవాళ్ళు ముసలు అనకూడదు. పెద్దవాళ్ళు హాస్టల్ వాళ్ళు ఏం చేస్తాం, ఆ నూరు కనుక ఉండదు. సరే, మొత్తం మీద ఆ భయాదులను కలిగిన విఘ్నం పోతుంది అన్నమాట. విఘ్నం పోతే చక్కగా మనకి సాధన బాగా దొరుకుతుంది. కాబట్టి అజ్ఞానం తొలగించి శ్రీకృష్ణ పదాశ్రయ పూర్వకముగా ఆ ప్రేమను ఆర్జించవలెను. భయం వదిలిపెట్టాలి. నిర్భయముగా నుండు అని రాస్తూ ఉంటారు. నిర్భయంగా అంటే ఏదో పొగరే ఉండమని కాదు. ఆధ్యాత్మిక విషయంలో మనకి ఎటువంటి భయం ఉండడానికి వీల్లేదు. విశేషంగా మృత్యు భయం, ఏమైపోతామో, ఏమవుతుందో, రకరకాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. దాని టెన్షన్ నాకున్నాయిగా, అవన్నీ కూడా పక్కన పెట్టాలన్నమాట. దాన్ని తొలగించి భగవంతుడి యొక్క పాదములను ఆశ్రయించాలి. మనకి విషయం ఎవరు, ఆశ్రయం ఎవరు? విషయం ఏమిటి, ఆశ్రయం ఏమిటి? ఎవరిని వాళ్ళు చెప్పాలి. చాలా కాలం అయిపోయింది గౌడిమఠానికి వచ్చి. విషయం ఎవరు, ఆశ్రయం ఎవరు? అయిపోయింది. విషయం ఎవరు, ఆశ్రయం ఎవరు? పోయిందా? చెప్పండి. ఎవరు విషయం ఎవరు, ఆశ్రయం ఎవరు? ఎవరు చెప్తారా? విషయం భగవంతుడు, ఆశ్రయము గురువు గారు లేదా బ్రజవాసులు. విషయం అంటే మనం ఏది పొందాలో అది విషయం, మనకు కావాల్సిందే విషయం. విషయం ఏమిటి? ఏ విషయం? విషయం ఏమిటంటే భగవంతుడే విషయం. దాన్ని పొందడానికి మనం ఎవరి దగ్గర వెళ్ళాలో వాళ్ళు ఆశ్రయము. కాబట్టి ఈ శ్లోకాన్ని అనుసరించి మనకి విషయము భగవంతుడు, భగవంతు పాదాశ్రయం చేయడము, ఆశ్రయము బ్రజవాసులు. ఎందుకంటే వాళ్ళ దగ్గరే భగవంతుడు ఉంటాడు. వాళ్ళని ఆశ్రయిస్తే మనకు వస్తుందన్నమాట. ఈ జన్మలో మనం ఆశ్రయించాలి గురువు గారిని. ఆదౌ గురుపాదాశ్రయే అన్నారు. మొట్టమొదటి గురుగారి చరణ ఆశ్రయించాలి.
ఆశ్రయించిన తర్వాత మనకి ఏది కావాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి భగవంతుడి చరణాలను మనం ఏం చేయాలి? పదాన్ని ఆశ్రయించి, భగవంతుడు కూడా పాదాలను ఆశ్రయించి ఆయన ప్రేమను పొందాలి. ప్రేమ పొందాలని భగవంతుడు ఉంది కదా, మనకి భగవత్ ప్రేమ విషయం భగవంతుని ఆశ్రయించాలి. భగవంతుడి విషయం అయినప్పుడు గోపికలను ఆశ్రయించాలి. గోపికల విషయం అయినప్పుడు సాధువుని ఆశ్రయించాలి. కుక్కలు అనమాట. రిక్షాలో వెళ్తాం బస్ స్టాండ్ దాకా. బస్ స్టాండ్ మనకి విషయం ఆశ్రయం రిక్షా. అక్కడ కూర్చొని మళ్ళీ బస్సు అవుతుంది, ఆశ్రయం అవుతుంది. మనం వెళ్ళే స్టేషన్ విషయం మారిపోతూ ఉంటుంది. విషయం మారిపోతూ ఉంటుంది. చివరికి వచ్చే విషయం ఎవరు? భగవంతుడే. ఆ భగవంతుడు పొందాలంటే ముందు మనకి అక్కడ వెళ్ళాలి కదా, దానికోసం అది కోసం విషయం అనమాట. ఆ విధంగా విషయం కూడా మారుతూ ఉంటుంది సాధన అనుసరించి. చివరికి మటుకు విషయం వచ్చేది ఏమిటంటే భగవంతుడు. కాబట్టి ఆ భగవంతుడి పాదాలను ఆశ్రయించినంత వరకు మనకి భగవత్ ప్రేమ లభించదు. చెప్పేసారా భగవత్ ప్రేమ ఎలా వస్తుందో? మళ్ళీ అడగండి నన్ను. భగవత్ ప్రేమ ఎలా పొందాలో ఇక్కడ రాసి సరితే దాని ప్రకారం వెళ్ళిపోవాలి. కాబట్టి మళ్ళీ ఇంకోసారి, బ్రజగోపికల దాస్యమును కోరి లౌకిక బంధువుల భావముతో తన యొక్క లోపాన్ని అనుసరించి పతి లేదా పుత్రాదుల జ్ఞానముతో భయాదులచే కలిగిన విఘ్నాన్ని తొలగించుకొని కృష్ణుని యొక్క పాదాలను ఆశ్రయపూర్వకముగా ఆ ప్రేమను ఆర్జించవలెను. శ్రీ భగవానుని భగవత్త షడ్విధములైనను సామాన్యముగా 2 విధములు. భగవంతుడు భగవత్త అంటే భగవత్వం అంటే అందులో 6 గుణములు ఉంటాయి. ఏది? సమగ్ర ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞాన, వైరాగ్యం. ఇది షణ్ణాన్ భగవత అని చెప్పి ఈ 6 పరిపూర్ణంగా ఉంటేనే భగవంతుడు అవుతాడు. ఇది ఒక సిద్ధాంతం. అదైనప్పటికీ కూడా సామాన్యంగా 2 విధములు. ఒకటి ఏమిటో పరమ ఐశ్వర్యం, ఒకటి పరమ మాధుర్యం ఒకటి. ఈ 2 భగవంతుడికి ఉంటాయన్నమాట. 6 పక్కన పెట్టేయండి. మనకి భగవంతుడి యొక్క దర్శనం వచ్చేటప్పటికి, విషయం వచ్చేటప్పటికి 2 రకములు. పరమ ఐశ్వర్యం ఒకటి, పరమ మాధుర్యం ఒకటి. మాధుర్యము భగవత్త యొక్క సారము. ఐశ్వర్యం సారం కాదు, ఆ భగవత్త. భగవత్త అంటే భగవత్ సంపద అన్నమాట. ఏ విషయములు ఉంటే భగవంతుడు అవుతాడు, అవి పరిపూర్ణముగా ఉండాలన్నమాట. దానికి సారం ఏమిటంటే మాధుర్యము. కాబట్టి భగవత్త యొక్క సారము మాధుర్యము. దానిని వ్రజమందు ప్రచారము గావించెను. ఒక బృందావనములోనే ఆ మాధుర్యాన్ని భగవంతుడు ప్రకటించాడు, ప్రచారం అందించాడు. 3 కూడా ప్రకటించాడు, దాన్ని బయటికి తీసుకొచ్చాడు, చూపించాడు అన్నమాట. ప్రచారము చేశాడు, అందరూ కూడా గొప్పదని చెప్పాడు, దాన్ని మళ్ళీ అక్కడ అందరికీ ఇచ్చాడు. కాబట్టి భగవంతుడి యొక్క భగవత్ తత్వము యొక్క సారం ఏమిటంటే భగవంతుడి యొక్క మాధుర్యము. అది ఎక్కడ ఉంటుంది అంటే కేవలము బృందావనంలోనే ఉంటుంది. అక్కడే ప్రచారం గావించాడు భగవంతుడు. అందరితో కూడా ఆయన ఆడాడు, పాడాడు, అని చేశాడు అన్నమాట. స్వీయ ప్రభావము చే వశీభూతము చేయుటయే ఐశ్వర్యం. ఐశ్వర్యం ఏమిట? తన యొక్క ప్రభావం ద్వారా లోపల ఆకర్షించుకోవడం. భగవంతుడు మహిమ చూపించాలి. మహిమ చూపించడంలో కూడా ఎగబడిపోతారు. ఆ విధంగా భగవంతుడు మహత్వం చూపిస్తూ ఉంటాడు. అది ఐశ్వర్యం అన్నమాట. ఐశ్వర్యానుభవము అయినచో భయము, గౌరవము, సంభ్రమాదులు ఉపస్థితం అవుతాయి. ఐశ్వర్యంగా బయటకు వచ్చినట్లయితే దానివల్ల మనకి ఆ వ్యక్తి ఉంది కానీ ఆ భగవంతుడు కానీ మనకి భయము, అది నిదర్శనం. మన మనసు వాడు చెప్పేస్తాం అనుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసింది అనుకోండి, ఆయనకి చాలా జాగ్రత్తగా ఉంటాం. మన లోపల ఏ విధంగా అనుకున్నా కూడా ఆయన చుట్టూ వెంట తెలిసిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్త. అక్కడ సంకోచం ఉంటుంది అన్నమాట. అక్కడ భయము, గౌరవము, ఏదో కూర్చోబెట్టడం, చేయడం, దూరంగా నమస్కారం కొన్ని ఉంటాయి. ఇంకా ఇంకొకటి సంభ్రమము, ఆశ. ఈ 3 ఉంటాయి అన్నమాట. ఎక్కడైతే భగవంతుడికి ఐశ్వర్యం ఎక్కువగా ఉంటుందో అక్కడ భగవంతుడి యందు మనకి భయము, ఇంకొకటి ఏమిటి ఆశ్చర్యము, ఇంకొకటి మౌనాశ్చర్యం, ఒకటే భయము. నేను వచ్చిపోయాను,
గౌరవము. భయము, గౌరవము, సంభ్రమము, రెండు మూడు ఉంటాయన్నమాట. ఇది ఐశ్వర్యం. కావున దానివల్ల ప్రేమకు హాని కలుగును. దానివల్ల భగవత్ ప్రేమకి ఎరమరికలు ఉండిపోతాయి. అక్కడ స్వచ్ఛందంగా అక్కడికి వెళ్ళలేదు, చేయలేదు. కంస సంహారం అయిన తర్వాత దేవకి వసుదేవుడికి వచ్చి కృష్ణుడు బలరాముడు నమస్కారం చేస్తుంటే వాళ్ళు భయంతో నమస్కారం తీసుకోలేకపోయారు. రెండు కూడా నమస్కారం చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళు ఎదురుకుండా కనబడింది భగవంతుడి యొక్క ఐశ్వర్యం కనబడింది వాళ్ళకి. ఈ చిన్న పిల్లవాడు చాణూర ముష్టికులని, కువలయాపీడాన్ని, కంసుడిని, వాళ్ళ జ్ఞాతులను సంహరించేశాడు వీళ్ళిద్దరూ. అంతేకాకుండా ఆ బృందావనం యొక్క వీళ్ళు కూడా వాళ్ళు విని ఈయనలో ఇది గొప్పదనం ఉంది, మహాత్మ మహిమ అని చెప్పి వాళ్ళు దూరంగా ఉంచుతారన్న. అక్కడ ఐశ్వర్యం కనబడదు కాబట్టి. బృందావనం ఐశ్వర్యం కనబడినప్పటికీ కూడా దానికన్నా కూడా భగవంతుని అనురాగం ప్రేమ ఎక్కువ ఉన్న కారణంగా చాలా చిన్న కృష్ణుడి యొక్క బులి నోట్లో ఈ బ్రహ్మాండం చూసినప్పటికీ కూడా ఇది మాయ అని చెప్పి దెయ్యం పడిందని చెప్పి కృష్ణుడు రెండు తలుపులు తెరిచి దిష్టి తీసి పక్కన పాడిస్తే నాకు పాలిచ్చు. అది ప్రేమ అంటారన్నమాట. అనురాగము అసీమముగా వర్ధిల్లి మాధుర్యమగును. అది ఎలా వస్తుందట? భగవంతుడి యందు మనకి అనురాగమ క్రమకంగా పెరగాలి. అనురాగము గాఢమైతే అది భగవత్ ప్రేమ అవుతుందన్నమాట. ఆ ప్రేమ ద్వారా మాధుర్యం వస్తుంది. కావున ఈ మాధుర్యానుభవం వలనే శ్రీకృష్ణుని యందు ప్రేమవర్ధితమగును. ఆ భగవంతుడిలో ఉండేటువంటి మాధుర్యాన్ని మనం తెలుసుకోగలిగినట్లయితే సునాయాసంగా మనకు భగవంతుడి యందు ప్రేమ కలుగుతుంది. ప్రేమ కలగాలి. మరి మనకి దేని ఎందుకు ప్రేమ ఉంది? ఎవరి వాడు తెలుసుకోవాలి, తెలుసుకోవడాను. కానీ ఆ ప్రేమ భగవంతుని ఉండాలన్నమాట. ఈ మాధుర్యానుభవమే స్వరూప ఐశ్వర్యానుభవంలో ఆవృతము చేసి ఉండును. కాబట్టి ఆ మాధుర్య అనుభవాన్నే ఈ ఐశ్వర్యం అంతా కూడా ఆచ్ఛాదనం చేసి కప్పిసి ఉంటుందన్నమాట. అది పోనంత వరకు ఇది ప్రకాశం కాదు. మరి అది ఎలా తెలుస్తుందా? ఈ మాధుర్యానుభవము కేవలము మాధుర్య భావాత్మకమగు ప్రేమ లేదా సాధనము నుండియే ఉత్పన్నమగుచున్నను. ఆ ప్రేమ విశేషము నుండియే రసపర్యాయము తదనురూపమగు పరమోత్కర్ష మాధుర్యమే ఆస్వాదనమగును. కావున మాధుర్యము ప్రేమ పరస్పరము కార్యకారణ సంబంధమున యుక్తము. కావున కేవలం మాధుర్యమునే అనుభవించు వ్రజవాసుల యొక్క భావలిప్సులై వారి భావన అనుసరించి నిరంతరము మాధుర్యానుసంధానము చేయుటయే వ్రజ సజాతీయ సాధనము. నిరంతరము వాళ్ళ యొక్క ఆనిగత్యంలో మన యొక్క భజన సాధన శ్రవణం జరుగుతూ ఉండాలి. కావున వ్రజ సజాతీయ ప్రేమాస్వాదన యందు ఏకాంత అభిలాషయున్న వారికి వ్రజవాసుల యొక్క శ్రీ చరణ కమలముల యందు శరణాగతులకు తప్ప వేరు ఉపాయము లేదు. ఎవరికైతే ఆ వ్రజవాసులు చేసినటువంటి ఆ భగవత్ సేవలో ఉండే మాధుర్యాన్ని తెలుసుకోవాలని కోరిక ఉందో వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళని ఆశ్రయించాలి. వాళ్ళ దగ్గరే ఉంటుంది, వాళ్ళే ఇవ్వాలన్నమాట. కాబట్టి వాళ్ళని ఆశ్రయించడం తప్ప ఇంకా వేరే ఉపాయం లేదు. కాబట్టి వ్రజవాసుల యొక్క పాదపద్మాలని ఆశ్రయించడం తప్ప, శరణాగతి పొందడం తప్ప ఇంకే ఉపాయము లేదు. কত একাত্তর কে বানিয়েছে ও করে জিজ্ঞাসা করবে কখন হবে? 8টা বেজে যাচ্ছে, বলো মারবে কত করেছিল না যাচ্ছে ভিতরে রান্না করে পেলাম దిగి వేసి 8টা বেজে গেল. కాబట్టి భగవంతుడి యొక్క ప్రేమ పొందాలి అంటే వ్రజవాసుల యొక్క పాదాలను ఆశ్రయించాలి. తద్ది తత్తద్వ్రజ క్రీడా ధ్యానగాన ప్రధానయా భక్త్యా సంపద్యతే ప్రేష్ట నామ సంకీర్తనోజ్వలం. వ్రజలీల యొక్క ధ్యానము గానములే ప్రధానముగా విద్యమానముగా ఉన్న ప్రియనామ సంకీర్తనము ద్వారా
ఉజ్వలీకృతమగు భక్తి ద్వారానే నిజజాతీయమగు ప్రేమ ఉదయించును. ఆ ప్రేమ మనకు ఎలా పుడుతుంది అంటే ఆ బ్రజలీల యొక్క ధ్యానము గానములే ప్రధానముగా ఉండాలి. మనం వినేటువంటి సంకీర్తనము కానీ శ్రవణము కానీ ఇవన్నీ కూడా भगवान की भोग दिवे, भगवान की भोग दिवे करना है नहीं तो 5 मिनट फॉलो करून కొద్దికొద్ది దిలో కదా హరే కృష్ణ. కాబట్టి బ్రజరీల యొక్క మనం వినేటువంటి తినులు చూసుకుంటాం. తినేటప్పుడు షుగర్ పేషెంట్లు ఏమో వాళ్ళు తినే వస్తువుల పందాలు అక్కడ చూసుకుంటూ ఉంటారు. చెప్పేదేనండి, అందుకనే మీరు అదే అంటుంటారు, చూసుకుంటారు. సావధానంగా ఉన్నవాళ్ళు అది లోపం అది వేరనుకోండి, ఎవరు ఆపతి దొంగలు తినేస్తూ ఉంటారు. కానీ డాక్టర్ సలహా ప్రకారం ఏం చేయాలిట, వాళ్ళు అది లేకుండా చూస్తుంటారు. అలాగే ప్రెషర్ ఉన్నవాళ్ళు ఉప్పు కలగడం తింటూ ఉంటారు. కానీ ఆరోగ్యం ఏం చేస్తాడు, ఆరోగ్యవంతుడు చక్కగా రుచికరమైన వంట తింటూ ఉంటాడు. అంటే ఎవరికి ఏ రుచి ఉంటుందో దాని అనుసారం వాళ్ళు పదార్థాలు స్వీకరిస్తూ ఉంటారు. ఆ విధముగానే మనము కూడా చేసేటువంటి శ్రవణము కానీ కీర్తనము కానీ సేవ కానీ ఇవన్నీ కూడా బ్రజ సంబంధం కలిగి ఉండాలి. బృందావనం సంబంధం కలిగి ఉంటేనే దానివల్ల మనకి ఉపయోగం ఉంటుంది. లేకపోతే ఏదో వెనకడ తొక్కలు తినేసి వాళ్ళు గుంజు పాడేసట అలా ఉంటుంది మన పని. ఏమవుతుంది, తొక్కలు తింటే అనారోగ్యం పెరుగుతుంది, అది తాడిన వలన బలం తగ్గిపోతుంది. కాబట్టి మనకు పనికొచ్చే విషయాలు వినాలన్నమాట. కాబట్టి ఏ విధముగా అయితే ఒక వ్యక్తి తన యొక్క ఆరోగ్యం కాపాడడం కోసం శుద్ధమైన ఆహారం తింటూ ఉంటాడో ఆ విధముగానే మన యొక్క సాధన భజన ఉన్నతి కోసం అని చెప్పి ఆ భగవత్ సంబంధము బ్రజ సంబంధం అయినటువంటి విషయాలు మనం వినక్కర్లేదు, ఆడక్కర్లేదు. ఏదో పాడేసామంటే సరిపోదు. అందులో కూడా ముఖ్యనామాలు గౌరవన్నీ ఉన్నాయి. కార్తీక మాసంలో వింటారు అదేమిటిది హరినామ చింతామణి, మళ్ళీ మామూలు. భగవంతుడు మీద మనకి అనురాగం ప్రేమ కలగాలి అంటే భగవంతుడి ముఖ్య నామాలను మనం కీర్తనం చేయాలి. భగవద్గీత సంబంధం ఉండేటువంటి సకల భాషలో నాకు పాడుకోవాలి. అది కాకుండా ఏదో నారాయణ నారాయణ ఏమవుతుంది, తప్పుని కాదు, అది అందులో మోక్షం కలుగుతుంది. కానీ భగవత్ప్రేమ రాదే, అది కావాలంటే ఇవి చేయాలన్నమాట. మామూలుగా ఏదో మనం అన్ని తినేస్తున్నాం కాబట్టి తినేస్తూ ఉంటాం, ఆవులు తినేసి సరిపోతుంది. మనం ఆవులు కాదు కదా. అప్పుడు మానవుని చక్కగా చూసి తింటాం. ఆ విధముగానే ఈ సాధన మన యొక్క ఆహారం అన్నమాట, ఆత్మిక ఆహారం అది. కాబట్టి ఆ బ్రజలీల యొక్క ధ్యానము గానములే ప్రధానముగా విద్యమానముగా ఉన్న ప్రియనామ సంకీర్తనము ద్వారా, నేను వెరిగే చెప్పటం లేదు, ఇక్కడ ఉన్నవే చెబుతున్నాను. మరి ఏం చేయాలిట, సంకీర్తన చేయాలి, నామ సంకీర్తన చేయాలి. ఆ సంకీర్తన ఎలా ఉండాలిట, ఆ సంకీర్త పాటలలో భగవంతుడి ఆ బ్రజవాసుల యొక్క ధ్యానము, ఆ బ్రజుల యొక్క గానము అవే ప్రధానంగా ఉండాలి. మన పాటలు అవే ఉంటాయి. శరణాగతి కానీ, కళ్యాణ కల్పతరువు, రకరకాల మన బెంగాలీ గీతావళిలో ఉన్నాయి, తెలుగు పుస్తకాలలో ఉన్నాయి. అందులో ఆ సాధకులకి ఎప్పుడెప్పుడు ఏ అవసరం అవుతూ ఉంటాయో, మన సాధనలో వచ్చేటువంటి అంతరాయములు ఏ విధంగా ఉంటాయి మనకు తెలియదు. అది అవన్నీ మనం తెలుసుకోవాలి. దానికోసం పాటలు అవన్నీ ఉంటాయి. అదే మనకి దానము చేయడానికి ఉపయోగపడేటువంటి అన్నమాట. కాబట్టి ఆ వ్రజములీల యొక్క ధ్యానము గానములే ప్రధానంగా ఉన్నటువంటి భగవంతుడి యొక్క ప్రియనామ సంకీర్తనము ద్వారా ఉజ్జలీకృతమగు భక్తి ద్వారానే అవి మనం వినడం వల్ల పాడడం వల్ల మనలో ఒక విధమైనటువంటి భావము లేదా ఒక లోపల ఉండేట ఒక భావం వస్తున్నారు పైకి అన్నమాట. దాన్ని పాట పట్టుకున్న స్నానం వస్తుంటా. సరే, అది మనకి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. మర్చిపోతాం అంటాం, మనం మర్చిపోతూ ఉంటాం, జ్ఞాపకం రాదు.
ఏం చేయాలో మర్చిపోతూ ఉంటాం, జ్ఞాపకం రాదు. కానీ అవి పాడడం వల్ల మనకి మళ్ళీ జ్ఞాపకం వస్తుంది అనమాట. విస్మృతి వల్ల ఎక్కువ మనకి కలుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఆ విధంగా ఉజ్వలీకరణకు భక్తి ద్వారా దాని వలన ఒక్కొక్కసారి ఆ పాటలు పాడుతున్నా వింటున్నా కూడా కాస్త హృదయం కలుగుతూ ఉంటుంది ఎవరికైనా సరే. అయిందా? కలుగుతూ ఉంటుంది, అయినప్పుడు మెత్తపడుతూ ఉంటుంది అన్నమాట. దాని ద్వారా భక్తి ఇంకా ప్రకాశం అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా భక్తి ద్వారానే మృగజాతీయముకు ప్రేమ ఉదయించును. అవి చేయడం వల్లనే మనకు భగవత్ ప్రేమ లభిస్తుంది. ఇందులో వచ్చేసింది మళ్ళీ అడగండి నన్ను అని చెప్పేసారు, ఇందులో శాస్త్రహారం చెప్పేసాను ఎలా వస్తుందో కాదు. తదేకరసలోకస్య సంగీ అభివ్యక్తతాం స్వతః ప్రయాస్యదపి తద్వస్తు గోపనీయం ప్రయత్నతః. తదేకరసలోలులు అనగా తన రసమునకు అనుకూలమగు వస్తువునందు మాత్రమే ఎవరికి ప్రీతి ఉన్నదో. నాకు కనుక కృష్ణుడి యొక్క దాస్యము చేయాలి, ఆయన సేవకుని కోరిక ఉన్నట్లయితే ఎవరైతే వాళ్ళు చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళ యొక్క సాంగత్యం మనం పెంచుకోవాలి. అదే భగవంతుడితో కనుక మనకి స్నేహముతో చక్కగా ఆయనతో ఆడుకోవాలి చేయాలనుకున్నట్లయితే అటువంటి వాళ్ళ యొక్క ఆనుగత్యం చేయాలి. సజాతీయుడు అంటే అది. సజాతీయం అంటే మామూలుగా ఉండే జాతి అవి కాదు. ఇక్కడ దాన్ని ఏమంటారు, దాన్ని ఆ రసమునకు అనుకూలం అన్నట. అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు మాత్రం ఎవరికి ప్రీతి ఉందో అట్టి మహాభాగవతుల యొక్క సాంగత్యము కలిగిన అటువంటి సాంగత్యం మనకు కలగాలి. అది ఎలా వస్తుంది? ముందు మనం శాస్త్రం బాగా తెలుసుకోవాలి, వినాలి. శ్రవణం కీర్తన చేస్తున్నప్పుడు ఆ విషయాలు ఎవరి దగ్గర ఉన్నాయో తెలుస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళ యొక్క సాంగత్యం చేస్తూ ఉండాలి. లేకపోతే ఏదో వెనకడికి జోలి రాసుకుంటే ఏమవుతుంది, అలాగే మనం అయిపోతూ ఉంటుంది. చాలా చక్కగా వింటున్నాం చేసుకుంటున్నాం కానీ మనకు వచ్చేది ఏమి రావడం లేదే. ఎందుకంటే ఆ చెప్పేవాడి యొక్క దృష్టి మన సాధన దృష్టి ఒకటే అవ్వాలి. అయితేనే అవన్నీ చదువుకుని మనకన్నా కూడా సాధనలో ఎవరైతే అగ్రసరులు ఉన్నారో, ముందుకు వెళుతున్నారో అటువంటి వాడి యొక్క సాంగత్యం మనం చేయాలి. సాంగత్యం అంటే వాళ్ళ దగ్గర వినడం, వాళ్ళతో మన విషయాలు చెప్పుకోవడం, అదంతా కూడా ఉంటుంది. మనకు ఉపదేశ సమర్థంలో ఉంటుంది అన్నమాట. అవన్నీ తెలుసుకోవాలి. అప్పుడు ఇంత పెద్ద ప్రాసెస్ ఇది. ఏదో విన్నాం అయిపోతుందంటే ఏం లేదు. చక్కగా మనం రెడీ అయిపోవాలంతే. బండి తయారు చేసుకోవడం, ఎక్కడం, దాన్ని లింక్ ఇచ్చాడు వాడికి అయిపోయింది. హాయిగా పడుకోవచ్చు, వెళ్ళిపోతున్నాను. కాబట్టి ఆ వస్తువునందు మాత్రమే అనుకూల వస్తువు అది ఉంటేనే పని సాగుతుంది అనమాట. ఎవరికి ప్రీతి ఉన్నదో అట్టి మహాభాగవత సాంగత్యము కలిగినచో ఆ ప్రేమ స్వయముగా ప్రకాశమగును. అది చక్కగా ప్రకాశం అవుతూ ఉంటుంది. చిన్న ఉదాహరణ అందరూ తెలిసింది. గోవిందరాజు గారు వచ్చారనుకోండి. గోవిందరాజు గారు బృందావనం చూస్తూ ఉంటారు. ఆయన ఉపన్యాసంలో కూర్చుంటే మొత్తం అంతా బృందావనం కదా, వేరే ఉండదు. అటువంటి ఆలోచన వల్ల కూర్చున్నట్లయితే మనకి సునాయాసంగా మన మనస్సులో భగవంతుని అనురాగం కలుగుతుంది అన్నమాట. కాబట్టి ఆ ప్రేమ స్వయముగా ప్రకాశం అవుతుంది. అయినప్పటికీ దానిని ప్రయత్నపూర్వకంగా గోపనము చేయవలెను. దాన్ని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇటువంటిదంతా కూడా చెప్పడం వల్ల జరిగిపోతూ ఉంటుంది. ఈ ప్రేమ సంపద లేదా అనుభవం అనుకోండి, అది ఎవరు చెప్పకూడదు. చెబితే మళ్ళీ కనపడదు, రహస్యంగా ఉండాలి. మళ్ళీ గురువు దగ్గర మనకన్నా సాధువుల దగ్గర చెప్పుకోవాలి. వాళ్ళ దగ్గర దాచేసాం అనుకోండి, అది ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి దాన్ని రహస్యముగా ఉంచుకోవాలి. సారాంశం ఏమిటిట? ఈ ప్రేమను వాక్యము ద్వారా కూడా ప్రకాశము చేయలేము. ఆ ప్రేమ ఎటువంటిది ఏం చెబుతాం? దాని ప్రకాశం చెప్పలేము, చేయలేము. కారణము నీపై నాకు మహాప్రేమ ఎన్నచు గభీరమగు ప్రేమ యొక్క లఘుత్వమే ప్రకాశమగును. నీకు మీరైనా చాలా ప్రేమ ఉందండి, నాకు మీరు ఎంత ఇష్టమో చెప్పుకుంటాడే ఉన్నవాడు. ఆ చెప్పాడంటే లోపలైతే దానికి మొదలకు ఉందన్నమాట.
లోపలిది మతలపు ఉంది, దానివల్ల వాడిది ఆశిస్తున్నాడు, లేదా ఏదో ఉందన్నమాట. నిజం అలా చెప్పడు. కాబట్టి నీపై నాకు మహాప్రేమ ఉందని అన్నట్లయితే అది లోతుగా ఉండే ప్రేమ కాస్త తేలికైపోతుంది అన్నమాట. మరి నీ సంగము లేనిచో నేను జీవిత అసమము అనినచో ప్రేమ యొక్క బాహ్యభావమునకే గుర్తువు కనబడుతున్నది. మీ సంగము లేనిచో మీరు లేకుండా ఉంటే మేము గుడికి రామండి, లేకపోతే నా బాగుంది ఇది అనుకో. ఏమిటో దీనివల్ల ఏమవుతుంటా, ప్రేమ యొక్క బాహ్యభావానికి మనం గుర్తు ఇస్తున్నాం. మనకి బాహ్యముగా ఉండేటువంటి దీనికే మనం ప్రాధాన్యం ఇస్తున్నాం తప్ప ఆ లోపల ఆంతరికమైనటువంటి సంబంధం మనకు ఉండటంలే, అది ఉండాలన్నమాట. కాబట్టి ప్రేమ సంపుడమునందు ఇచ్చినప్పుడు, అందుకనే ప్రేమ సంపుడం అని గ్రంథం చెప్పారనమాట. ప్రేమేరదేవ మిదమేవ నచేదమేతత్ యో వేద 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 విదసావపి నైవ వేచ. అనగా ప్రేమ యొక్క పరిణామము ఇది, ప్రేమ యొక్క ప్రకారము ఇది, ప్రేమ యొక్క స్వరూపం ఇది, లేదా ప్రేమ యొక్క స్వరూపం ఇది కాదు అని ఈ విధముగా ఎవరు సిద్ధాంతము చేయుతురో వారు వేదశాస్త్రజ్ఞులైనను ప్రేమ యొక్క విషయమును ఏమీయూ తెలియని వారే అవుతున్నారు. వాళ్ళు వేదాలు చదువుకున్నప్పటికీ కూడా ఆ భగవత్ ప్రేమ ఇది చెప్పలేము. అని ఏమి చెప్పలేమన్నమాట. ప్రకాశం చేయలేము. అది మీ అబ్బాయి ఫారిన్లో ఉన్నాడు, తర్వాత సంవత్సరం 2 అయిన తర్వాత అతనికి సెలవు వచ్చాడు. వాళ్ళను ఆడుకుంటా, అమ్మమ్మ నేను లేనప్పుడు నీకు ఎలా అనిపించింది, నా గురించి ఎవరు తెలుసుకున్నావు అంటే ఏం చెబుతుంది, ఎలా ఉన్నామంటే ఏం చెబుతుంది, నీకేం తెలుస్తుందో బాగుంటుంది చెప్పమంటే. నీకు కూడా మళ్ళీ పిల్లాడు పుడితే ఆ పిల్లాడు ఫారిన్ వెళ్ళిపోతే అప్పుడు తెలుస్తుంది అదేమవుతుంది. కాబట్టి ఇది అనుభవం తప్ప దాన్ని ప్రకాశం చెప్పలేదు, చెప్పినప్పుడు తెలుసుకోలేరు వాళ్ళు. మన భావ వినిమయం ఉండాలి. దాన్ని ఏ మానసిక స్థితి మీరు చెబుతున్నారో అటు మానసిక వాడికి ఉండాలి, వాడికి కూడా అదే అనుభవం ఉండాలి. అప్పుడే దాన్ని చెప్పుకుంటే అర్థం అవుతుందన్నమాట. అందుకనే శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి పంపించాడు బృందావనం. తెలుస్తుంది భావం. ఈయనేమో మధురా దారకంలో ఆ బ్రహ్మం ఏం తెలుస్తుంది, అక్కడ ఉన్నవాళ్ళు అయినట్లయితే తెలుస్తుంది అనమాట. వాళ్ళు ఇక్కడ లేరే కృష్ణుడి దగ్గర. బృందావనం వాళ్ళు ఎవరు కూడా బృందావనం బయటికి రారు వాళ్ళు. మరి ఎలా చెప్తాడు, అప్పుడు ఏమీ లేవుగా మాట్లాడుకోవడానికి. అప్పుడు తనకి ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి ఒక వ్యక్తి కావాలి. కాబట్టి కృష్ణుడు ఉద్ధవుడిని ఎన్నుకొని పంపుతాడు. ఆ కృష్ణుడి యొక్క మానసిక తత్వం వాళ్ళు తెలుసుకుని గోపికలు ఆ కృష్ణుడి యొక్క మనసులో మాట చెప్పుకోవడానికి అనువుగా ఉండేటువంటి మనసులు ఉన్నటువంటి స్థితికి చేయడం కోసం అని చెప్పి ఉద్ధవుని వాళ్ళు అవి తయారు చేసి పంపించారు. నువ్వు వెళ్ళొచ్చాడు సరిపోయిందా, అది కూడా నిష్ఠూరం కాదు. అక్కడ ఆ కృష్ణుడు మాట్లాడాలి అంటే వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి కావాలంటే వాళ్ళ లాంటి భావం కలిగి ఉండాలి. అందుకుని దాన్ని వాళ్ళు తయారు చేశారు. కూర్చోబెట్టి శుభ్రంగా 4 నెలలు 3 నెలలు అంతా వచ్చేపెట్టుకుని శుభ్రంగా ఆ గోపికల హృదయం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా హృదయాన్ని తయారు చేసి శుభ్రంగా పంపించారనమాట. ఇప్పుడు నువ్వు అక్కడ వెళ్ళి ఆడుకోవచ్చు. అటువంటి భావం మనలో కలగాలన్నమాట. వస్తేనది అడిగి చెబుతారు. కృష్ణుడి గారు వెళ్ళి సరే కృష్ణుడు మళ్ళీ మీరందరూ విరహంలో ఉంటే కృష్ణుడు ప్రత్యక్షం అయ్యి నేను లేనప్పుడు మీరు ఎలా ఉన్నారు అంటే ఒళ్ళు మండదా వాళ్ళకి, నీకు తెలియదు అన్నారు. అందుకే రాధాదేవి యొక్క భావం ఏ విధంగా ఉంటుందో ప్రేమ తెలుసుకోవడానికే కృష్ణుడు ఇంకా వేరే ఉపాయం లేదు కాబట్టి తానే రాధ యొక్క భావాన్ని స్వీకరించి భక్తుడిగా భగవంతుడిగా ఉండేది అవ్వదు. దాన్ని మళ్ళీ ఆశ్రయ వస్తువుగా అవ్వాలి కాబట్టి ఆయన గోపికా భావాన్ని స్వీకరించి ఆ ప్రేమను ఆస్వాదించాడు. కాబట్టి అది మామూలు దొరికేట వస్తువు కాదన్నమాట. దాన్ని రహస్యంగా ఉంచాలి. అందుకని చెప్పి ఇతిమిద్దముగా ప్రేమ అంటే ఏమిటో మనం చెప్పలేము.
కావున ప్రేమతత్వ జిజ్ఞాసులకు ప్రేమను తెలియచెప్పుటకు ప్రయత్నించువారు చెప్పునది శ్రోతకు అనుభవమైనది రెండింటి అందులో వ్యత్యాసం ఉండును. ఒకవేళ చెప్పేవాడికైనా ప్రేమ అనుభవం ఉన్నప్పటికీ కూడా వినేవాడికి అది దానికి అందుకోలేడది రాదనమాట. ప్రేమోద్వయో రసికయోరయితీపయేవ వృద్వే స్మ భాసయతి నిశ్చల ఏవ భాతి ద్వారాద్వయం వదనస్తు బహిష్కృతేశ్చేత్ నిర్వాది శీఘ్రమధవా లఘుతాముపైతి. ప్రేమయనడి ప్రదీపము రసికయుగుళము యొక్క హృదయ గృహమును ఉద్భాసితము గావించి నిశ్చలముగా ప్రకాశించును. ఒక ప్రేమనేటువంటి ప్రదీపంతో పోల్చినట్లయితే అది ఇద్దరి యొక్క, భగవంతుడి యొక్క భక్తుడి యొక్క హృదయ భావముల ద్వారా అది ప్రకాశం అవుతూ ఉంటుంది. దీపం వెలగాలంటే ఒత్తి ఉండాలి, నూనె ఉండాలి. అంతేనా? నూనె లేకపోయినా ఉండదు, ఒత్తి లేకపోయినా ఉండదు. ఆ ప్రమిది అని ఆ బగ్గి పెట్టే వీరకుండా మామూలుగా ఉంటాయి. కానీ అసలు ముఖ్యమైన విషయాలు ఏంటంటే నూనె ఉండాలి, ఒత్తి ఉండాలి. ఆ రెండు ఉంటేనే ప్రకాశం అవుతుంది. ఆ విధముగానే ఇక్కడ భగవత్ ప్రేమ కూడా అది రసికయుగళము, ప్రేమించేవాడు ప్రేమ పొందేవాడు ఇద్దరు కూడా ఉండాలన్నమాట. వాళ్ళ యొక్క హృదయము అనేటువంటి గృహము ద్వారా అది హృదయ గృహమాన్ని అది ఉద్భాసన ప్రకాశం చేస్తుంది అన్నమాట నిశ్చలముగా. ఏది ప్రేమ ప్రదీపం. కానీ ఆ ప్రేమ ముఖమనడి ద్వారము గుండా బహిర్గతమైనచో శీఘ్రముగా నిర్వాపితమగును. ఆ హృదయములో ఉండేటువంటి ప్రేమ ప్రదీపము కనుక అది ముఖము ద్వారా కనుక బయటికి వచ్చినట్లయితే వెంటనే త్వరగా ఆరిపోతుంది. కానీ ఆ ప్రేమ ముఖమైన ద్వారము గుండా బహిర్గతమైనచో శీఘ్రముగా నిర్వాపితమగును, వెంటనే లేదా లఘుతో పొందును. అది ఆరిపోతుంది, లేదా కొండెక్కిపోతుంది, లేదా ఇంకా చిన్నదైపోతుంది అనమాట. కావున ఆ ప్రేమ ఎంతవరకు ప్రకాశము కాదు అంతవరకు అంతరమున గభీరత్వము గాఢత్వమును పొందును. కాబట్టి దాని లోపలలా అట్టి పెట్టుకున్నట్లయితే అది ఎంతవరకు బహిర్గతం కాదు అంతవరకు లోపల గంభీరముగాను గాఢముగా ఉంటుందన్నమాట. అందుకనే మహాప్రభు సరే పొద్దున చెప్పుకున్నాం, ఆ అడైలి గ్రామం నుంచి వచ్చాడు. ఎవరు? వల్లభభట్టు. ఆయన దగ్గర భగవత్కథలు వింటుంటే ఆయనలో ప్రేమ భగవత్కథ పొంగుకొస్తోంది. అయినప్పటికీ దాన్ని అక్కడ ప్రకాశం చేయకూడదు కాబట్టి ఆయన దాన్ని జాగ్రత్తగా ఆయన దాచిపెట్టారన్నమాట. కాబట్టి దీన్ని ఎక్కడ మనం చూపించకూడదు, తర్వాత అది చూపించే వస్తువు కూడా కాదు. తద్వైతస్య ప్రియ క్రీడా వన భూమౌ సదారః నివసంస్తను యాదేవం సంపద్యేదాచిరాధ్రువం. అందువలననే శ్రీకృష్ణుని ప్రియముకు క్రీడాభూమి యందు నిర్జనమున సదా నివసించుచు ప్రేమ సాధనము యొక్క అనుష్ఠానము చేయవలెను. అందుకనే వాళ్ళందరూ కూడా ఆ భగవద్ విరహములో మళ్ళీ ఎవ్వరు కూడా అక్రూరుడు ఆ కృష్ణపురాలు తీసుకువెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోయారు. మళ్ళీ ఇళ్ళకి వెళ్ళడం, వాళ్ళు మళ్ళీ పనులు ఏం చేసుకోలేకపోయారు. వాళ్ళు ఇప్పుడు ఏకాంతం కోరుకుంటూ ఉంటారనమాట. ఆ విధముగా కృష్ణుని యొక్క ప్రియమైనటువంటి క్రీడాభూమి యందు ఆ బృందం నివసిస్తూ నిర్జనము నివసించాలి. అందరూ ఎదుగుకుండా సాధన అవదు, చేస్తూ ప్రేమ సాధన యొక్క అనుష్ఠానము చెయ్యాలి. అట్లయినా అతి శీఘ్రముగా నిశ్చిత రూపముగా ప్రేమ వస్తువు సిద్ధించును. కాబట్టి సాధన చేయాలి అంటే ఏదో ఎంతో చేసుకుంటే అయ్యే పని కాదు. ఇది ఏకాంతముగా శాంత చిత్తమున ఎప్పుడు కృష్ణుని పాడుదును, అది ఉండాలి. అది ఉంటే త్వరగా అవుతుంది, లేకపోతే అటు ఇటు అవుతుంది. అందుకని సరే పొయ్యికి ఇటుకలు పెడతారు కదా సార్, పొయ్యికి ఇటుకలు పెడతారు, పొయ్యికి ఇటుకలు పెడతారు, వీటికి బర్నర్లు ఉంటాయి. ఎందుకంటే వచ్చేటువంటి మంట చక్కగా ఒకచోటే వస్తూ ఉంటుంది అన్నమాట. సీమ గాలి వస్తే వాళ్ళు ఎక్కిపోయింది అనుకోండి, ఏమవుతుంది అంటే గాలి రాకూడదు, చుట్టూలో కూడా పెడతారన్నమాట. ఆ విధంగా మనకు భజనలో ఇతర వ్యాపారాలు రాకూడదు. వచ్చినట్లయితే ఏకాగ్రత పోతుందన్నమాట. అందుకని చెప్పి అలా కనుక ఉన్నట్లయితే అతి శీఘ్రముగా నిశ్చిత రూపముగా ప్రేమ వస్తు సిద్ధించును. అది త్వరలో నిశ్చయముగా అనుమానం లేకుండా సంశయం లేకుండా
త్వరలో ఆ సంపద వస్తుంది. కాబట్టి ఆ విధంగా చేయమని చెప్పి ఇక్కడ సూచిస్తున్నారు. ప్రేమ ప్రాప్తి సాధనం. మనకు కావాల్సింది ఏమిటి? సంబంధము. అదిదే ప్రయోజనంలో మన ప్రయోజనం ఏమిటి? ప్రయోజనం ఏమిటి? అంతే ప్రేమ అంతే కలగడాలి. భగవత్ ప్రేమయే ప్రయోజనం. ఏం కావాలి? మీరు డబ్బు కావాలి, దానికోసం మీరు ఉద్యోగం చేయండి, లేకపోతే ఆ వ్యాపారం చేయడం అది వేరు. కావాల్సింది ఏమిటి? జ్ఞానం. దానికోసం జీవిగా అలాగే మనకేం కావాలి? భగవత్ అనురాగం కావాలి, అది ప్రయోజనం అన్నమాట. కాబట్టి అదియే ప్రాప్తి. శ్రీకృష్ణుని ప్రియమగు క్రీడాస్థలముల యందు ఏకాంత వాసము మరియు స్వప్రియ నామ సంకీర్తనము. ఏమిటి? దానికి ఏం చేయాలిట? భగవంతుడి యొక్క లీలలు వ్యక్తం చేసినటువంటి భూమి యందు మనం నివసించాలి. బృందావనంలో అన్ని చోట్ల ఏమో ఉన్నాయి. కృష్ణుడు ఎక్కడో జాలుడుబలు దారాడు. ఇప్పటికీ పర్వతము చక్కగా నమ్మగా ఉంటుంది అనమాట. అది కట్టుకుని కొత్తగా పెన్సిల్ పెట్టుకుని ఏదో చేసుకుని పార్కులు సామాన్లు పెట్టుకోలే. సహజసిద్ధముగా వాడి యొక్క లీలకు అనుగుణముగా అది ప్రకృతి చక్క సమకూర్చిందనమాట. జాలుడు వల్ల ఉంది. ఆ కృష్ణుడు బూటి బిడమని ఆడుకున్నాడు. అవి చోట్లనే ఉన్నాయన్నమాట. ఎక్కాడు, అవన్నీ ఉన్నాయి. అది ఏ స్థలములు అనమాట. కాబట్టి భగవంతుడు అక్కడక్కడ ఆటలు ఆడాడు. అటువంటి స్థానంలో ఏకాంతముగా నివసిస్తూ ఆ భగవద్ప్రియమైనటువంటి నామ సంకీర్తనం చేస్తూ ఉండాలి. దీనితో కనుక గోపీనామం యొక్క సంయోగము ఉన్నచో ఆ సంకీర్తనం యొక్క ఫలము లేదా ఉత్కర్షణ చెప్పలేము. ఆ భగవంతుడి యొక్క నామముతో పాటు గోపికల నామం కూడా కలిగి ఉండాలన్నమాట. అందుకనే మహాప్రభు హరే కృష్ణ నామాన్ని ఇచ్చారు. భగవన్ నామముతో పాటు రాధాదేవి నామం కూడా అందులో ఉంటుందన్నమాట. అది చేయడం వలన ఇంకా ఫలితము త్వరగా వస్తుంది. కనుక అనొచ్చు ఆ సంకీర్తనం యొక్క ఫలము లేదా విరహమయ ప్రజ్వలితము ప్రేమాగ్ని ద్వారా వారు సర్వద తగుదరు. కావున వారి నామము విశేషముగా సంకీర్తనము చేసినచో వారి వైశిష్ట్యము స్మరణమగును. మనసు ద్వారా వారి తీక్ష్ణమగు ప్రేమాగ్ని యొక్క ఉన్నతమైన శిఖాగ్రము యొక్క స్ఫులింగ సమూహముల స్పర్శ కలుగును. అలా చేయడం వలన వాళ్ళల్లో భగవంతుడి యందు వాళ్ళకి ఎంత అనురాగము ప్రేమ ఉన్నాయో ఆ ప్రేమలో ఉండేటువంటి కాస్త ఒక దాన్ని ఏమంటారు, ఒక స్ఫులింగం అన్నమాట. అది మనలోకి వస్తుంది. ఆ స్పర్శ వలన సాధకుని హృదయము శీఘ్రంగా ప్రేమ విఫలమగును. అప్పుడు భావం అందులో మనకు వస్తుంది అనమాట. భావ సంచారం అవడం వల్ల మనలో కూడా భగవత్ ప్రేమ కొంచెం లభిస్తూ ఉంటుంది. కాబట్టి సాధన అటువంటిది అనమాట. విధంగా చేయాలి. సామాన్య ఉదాహరణ చూడండి. కొంచెం టీవీలు సినిమాలు చూస్తూ ఉంటారు. ఆ చూసేవాళ్ళు ఎంత తాదుమైపోతే వాటి వేసి కూడా ఇంటిస్తూ ఉంటారు. ఆ మినిమం ఎదుగుతుంది అనమాట. అది చూస్తూ ఉంటుంది. అలా విషయం ఆ విధంగా వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఇది సాధ్యమైనటువంటిది. ఈ భగవద్ప్రేమ కలగాలి అంటే ఆ గోపికల యొక్క ఆ బ్రజవాసుల యొక్క సేవలు ఏ విధంగా సేవ చేశారు, భగవంతుడి యొక్క అంతర్ధానము అప్రకటమైనప్పుడు వాళ్ళు ఏ విధంగా భగవంతుడి కోసం విఫలుడై వాళ్ళు ఏడ్చారు, పిలవలాడిపోయారు. అవన్నీ కనుక మనం ఆలోచించాలి క్రమక్రమంగా. ఆ ఆలోచన ద్వారా మన మనస్సు శుద్ధమయ్యి మనకు కూడా అటువంటి భావం వచ్చినట్లయితే అప్పుడు జన్మ ధన్యాధిధన్యం అవుతుంది. తత్కర్మ జ్ఞాన యోగాది సాధన దూరత స్థితం సర్వత్ర నైరపేక్షేణ భూషితం దైన్యమూలకం. కాబట్టి ఏం చేయరట? కానీ కర్మ జ్ఞాన యోగాదుల సాధన నుండి ఈ ప్రేమ దూరముగా ఉంటుంది. భగవత్ ప్రేమ అనేటువంటిది కర్మ జ్ఞాన యోగాది సాధన దూరంగా ఉంటుంది అనమాట. దిగిరా దరిదాపులకి. అందుకని జ్ఞాన కర్మ జ్ఞానాపృతం అని చెప్పారు. భగవద్భక్తి జ్ఞాన కర్మాదుల ద్వారా స్పర్శ లేకుండా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ సాధన దూరంగా ఉండాలి. ఈ సాధనతో ఎట్టి అపేక్ష లేదు. అది అక్కర్లేదు మనకి. దాని యొక్క అవసరం మనకు ఉండదు. సర్వత్ర నిరపేక్షము అనగా సర్వప్రకారములకు సాధ్య సాధన ఆదులకు అతీతము. ఈ భగవత్ ప్రేమ నిరంతరము కూడా వీటిని అందుకే అతీతముగా ఉంటుంది. ఏదో జ్ఞానము ద్వారా చేద్దాం, వీటి ద్వారా చేద్దాం అంటే అయ్యే పని కాదు. అది అవదు, అవసరం లేదు. అది అందులో మీరు
ముందుకు వెళ్ళలేదు. చూడండి, ఆ భగవత్ కథలు వింటూ ఉంటే, భగవద్ రూపవర్ణన వింటూ ఉంటే మీ మనసులో ఎటువంటి భగవంతుడు వైపు మనసు వెళుతుందో మీరు కూర్చుని ధ్యానం చేయడం వలన ఆ విధంగా వెళ్ళదు, యోగం ద్వారా ఆ విధంగా వెళ్ళదు. కేవలము ఆ భగవన్నామ సంకీర్తనం చేసేటప్పుడు మనం పాడేటువంటి పదముల యొక్క అర్థం తెలుసుకోవాలి. తెలుసుకుంటుంటే అప్పుడు మనసు అక్కడికి వెళుతుంది అన్నమాట, ఆకృష్టం అవుతుంది. ఆ విధముగానే శ్రవణము కూడా. అలా చేయడం వలన ఎంత త్వరగా మన యొక్క హృదయము భగవత్ పాదార విందం లగ్నం అవుతుందో మిగతా వాటి ద్వారా కానే కాదు. అవుతుంది అనుకుంటారు, కానీ అవదు, జారిపోతూ ఉంటుంది కిందకి. కాబట్టి ఈ భగవత్ ప్రేమ నిరపేక్షమైనటువంటిది, సర్వ సాధన కూడా అతీతమైనటువంటిది. కేవలము దైన్యమే ఆ ప్రేమ యొక్క మూలము. కేవలము దైన్యమే ఆ భగవత్ ప్రేమకి మూలం. దైన్యం దైన్యం అని చెప్పుకుంటూ ఉంటారన్నమాట. ఆ దైన్యం ఎలా వస్తుంది? తెచ్చిపెట్టుకుంటే వచ్చేది కాదు. అది తెచ్చిపెట్టుకుంటే వచ్చేది ఏమిటి? అహంకారం తప్ప దైన్యం ఉండదు. దైన్యం వల్ల కలగాలి. దైన్యం ఆత్మ నివేదం గోప్యుక్తే వరం ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఆ దైన్యం మనకు కావాలన్నమాట. అది కావాలి అంటే ఫలవంతమైన వృక్షము విద్య ఉన్న పండితుడు ఎప్పుడు కూడా అణిగిమణిగి ఉంటాడు, అంతేనా? ఆ గుణములు వచ్చినట్టు దైన్యం వస్తుంది అన్నమాట. ఏం లేకపోతుంటే గుణములు కలగాలి. అవి ఎలా వస్తాయంటే సాధుగురు వైష్ణవ సేవ వలన భగవత్ సేవన వస్తాయన్నమాట. కాబట్టి భగవత్ ప్రేమ అంటే ఏంటో చెప్పారు, అది ఎలా ఉంటుందో చూపించారు, సాధన చెప్పారు. మరి ఏం చేయాలట చెబితే వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో.